హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మెంతెం కూర ఫ్రై ఎలా చేయాలో వీడియోలో చూద్దామండి. ఈ మెంతెం కూరతో పప్పు చేసిన, ఫ్రై చేసిన, పచ్చడి చేసినా కూడా రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మెంతెం కూర. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను 8 కట్టలు మెంతెం కూర తీసుకున్నాను. ఇది పెద్ద మెంతెం కూర అంటారండి. ఈ మెంతెం కూరను ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కట్ చేసిన 2 ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ ఫ్రైలో ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే పడతాయి. ఉల్లిపాయలు ఎక్కువగా వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. పచ్చిమిర్చి బదులు మీరు కారం కూడా తీసుకోవచ్చండి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మెంతెం కూరను ఒకసారి శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. ఇలా అంతా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇది మూత పెట్టడం వలన త్వరగా ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టకుండా స్లో ఫ్లేమ్లోనే అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలండి, అడుగంటకుండా. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మెంతెం కూర ఫ్రై రెడీ అయింది. ఇది వేడివేడిగా అన్నంలోకి, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.